నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ బస్సును ఢీకొట్టింది కంటైనర్. ప్రస్తుతానికి ఈ సంఘటనతో ఇద్దరు స్పాట్లను మరణిస్తే 10 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రి తరలించారు. ఇక్కడ ఇన్సిడెంట్ ఏంటంటే ఓ ప్రైవేట్ బస్సు మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వస్తోంది. ఆ టైర్ పంచర్ అయిపోవడంతో రోడ్డుపైనే పక్కకు నిలిపివేశాడు ఆ బస్సు డ్రైవర్. దీంతో ప్రయాణికులంతా ఆ డివైడర్ పైన కూర్చొని ఉండిపోయారు. వెనక నుంచి వేగంగా వచ్చినటువంటి ఓ కంటైనర్ చాలా వేగంగా వచ్చి వెనక నుంచి ఆ బస్సును ఢీకొట్టింది. దీంతో ఆ బస్సు టైర్ల కింద నలిగిపోయారు ఇద్దరు. మరో 10 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో ప్రమాదంలో బస్సు టైర్ల కింద ఇద్దరు నలిగిపోయినటువంటి వాళ్ళలో మేబీ ఆ డ్రైవర్ ఆర్ దానికి సంబంధించిన వ్యక్తులై ఉంటారు. అండ్ ప్రయాణికులు కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు. మహారాష్ట్ర కిన్వర్ట్ నుంచి హైదరాబాద్ వెళ్తుంది ఈ బస్సు. సో చిన్నజీయర్ ఆశ్రమానికి వెళ్తున్న ప్రయాణికులతో ఉంది ఆ బస్సు. సో ప్రమాదం తర్వాత ఆ కంటైనర్ డ్రైవర్ పరారైపోయాడు. సో ఎగ్జాక్ట్గా నేషనల్ హైవే పైన జరిగింది ఈ ఇన్సిడెంట్. నేషనల్ హైవే పైనే అటు హైదరాబాద్ వైపు వెళ్తున్నటువంటి సమయంలో మహారాష్ట్ర కిన్వర్ట్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో ఆర్మూర్ దగ్గర హైవే ఇది. సో ఇదే ఆ బస్సు గరుడ. సో బస్సులో ప్రయాణికులు సుమారు 45 నుంచి 50 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. బస్సు టైర్ పంచర్ అవడంతో డ్రైవర్ వాళ్ళందరూ నిలిపి అక్కడ రోడ్డునే పైనే పక్క కాపాడు బస్సుని. తర్వాత చాలామంది ప్రయాణికులు ఆ బస్సు పైన నుంచి దిగిపోయి డివైడర్ మీద నిల్చొని ఉండిపోయారు. వెనుక నుంచి వచ్చినటువంటి ఆ కంటైనర్ లారీ ఈ బస్సును ఢీకొట్టడంతో ఇద్దరు చనిపోయారు. మరో 10 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఒకసారి సంఘటన స్థలం నుంచి ఆ విజువల్ చూద్దాం. బయట చాలామంది ప్రయాణికులు ఏడుస్తూ ఉన్న విజువల్స్ మనం చూస్తున్నాము. అప్పటిదాకా సవ్యంగానే వెళ్తాం కదా, మార్గం వారికి అంత బాగానే ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు, మేము వెళ్ళేది ఆశ్రమానికి అని అంతా చాలా భక్తి శ్రద్ధలతో వాళ్ళంతా వస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చేటువంటి మార్గ మధ్యలో ఈ సంఘటన జరగడంతో ఒక్కసారిగా అందరు కన్నీటి పర్యంతమవుతూ ఉన్నారు. మా ప్రతినిధి గంగారెడ్డి సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, అప్డేట్స్ ఏంటి? ఈ కంటైనర్ ఎక్కడి నుంచి వస్తోంది? ఆ రోడ్డు పైన ఆపిన సమయంలో డెఫినెట్గా కొన్ని ఇండికేషన్స్ ఇస్తూ ఉంటారు. అంటే ఆ వెహికల్ ఉందనో లేకపోతే డేంజర్ బోర్డ్స్ పెట్టడమో దాని డైవర్షన్ కోసం కొన్ని సిగ్నల్స్ ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటిది ఏమి ఇక్కడ ఇండికేషన్ ఇవ్వలేదా? ఈ ప్రమాదంకి డైరెక్ట్గా వచ్చి అది రాత్రి సమయం కాదు, టర్నింగ్ కాదు, ఏం కాదు, డైరెక్ట్గా వచ్చి కంటైనర్ ఈ బస్సుని ఢీకొట్టడం ఎలా చూడాలి? మనోజ్, ఒక తీర్థయాత్ర విషాదంగా మారింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వర్ట్ నుంచి హైదరాబాద్ కు చిన్నజీయర్ స్వామికి తీర్థయాత్రకు 2 బస్సుల్లో బయలుదేరారు మహారాష్ట్ర చెందిన వారందరూ కూడా. అయితే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గోవింద్పేట్ సమీపంలో జాతీయ రహదారి 44 పైన ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఏదైతే 2 బస్సుల్లో హైదరాబాద్ కు తీర్థయాత్రకు వెళ్తున్న వీరు ఒక బస్సు టైర్ పంచర్ కావడంతో 2 బస్సులు హైవే పక్కన నిలుపుకున్నారు. ఒక బస్సు ముందర పంచర్ అయిన బస్సు వెనకాల నిలుపుకొని అక్కడ పూర్తి స్థాయిలో దానికి అంతరికి సంబంధించి ఆ పంచర్ కి సంబంధించిన డ్రైవర్ దాన్ని సరిదిద్దుతున్న క్రమంలో ఒక వెనుక నుండి గమనించకుండా ఒక లారీ కంటైనర్, అది కూడా ఆదిలాబాద్ వైపు నుండి హైదరాబాద్ వైపే వస్తుంది. ఆ లారీ డ్రైవర్ గమనించకపోవడంతో ఒక్కసారిగా ఆ బస్సును ఢీకొంది. బస్సు ముందర నిల్చున్న డివైడర్ పైన బస్సు ముందర కూర్చున్న ప్రయాణికులపై బస్సు దూసుకపోవడం, కంటైనర్ దూసుకపోవడం. అక్కడికక్కడే 2 మహిళలు మాధవి, సుజాతలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్లాడుతూ మరో 10 మందిని ఆర్మూర్ స్థానికంగా ఉండే ఆసుపత్రికి తరలింది. ఈ ఘటన పైన ఆర్మూర్ అదేవిధంగా జక్రాన్పల్లి పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన డ్రైవరు ఏదైతే కంటైనర్ డ్రైవర్ ఉన్నారో అతను పూర్తిగా పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే బస్సును ఢీకొన్న క్రమంలో ఒక్కసారిగా అవాక్కయి ఆ బస్సు దగ్గర ఉన్న ప్రజలందరూ కూడా రోదనలు వినిపిస్తున్న క్రమంలో ఆ డ్రైవర్ అక్కడి నుంచి పరారీ కావడం. దీనికి అంతరికి సంబంధించి ఏదేమైనప్పటికీ ఒక తీర్థయాత్రకు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురి కావడం, మరో బస్సు ఆ బస్సులో ఉన్న ప్రయాణికులందరూ కూడా పూర్తిగా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది. మనోజ్, రైట్. సో 2 మహిళలు చనిపోయారు అక్కడ. ఆ కంటైనర్ డ్రైవర్ పరారులో ఉన్నట్టు తెలుస్తోంది. సో అక్కడ అంటే ఒకసారి అక్కడ ఏదైనా ఇబ్బంది వచ్చి వెహికల్ ఆగింది అన్నప్పుడు వెంటనే డెఫినెట్గా పాట్రోలింగ్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వాళ్ళు వస్తూ ఉంటారు, కొన్ని ఇండికేషన్స్ పెడుతూ ఉంటారు కదా. అక్కడ ఏదైనా టర్నింగ్ అంటే మధ్యమత్తులో ఉన్న కంటైనర్ డ్రైవర్ డైరెక్ట్గా ఎదురుగా ఉన్నటువంటి బస్సుని ఢీకొట్టడం అంటే ఎట్లా చూడాలి? అయితే ఆ బస్సుకు సంబంధించి ఏదైతే పంక్చర్ కావడంతో ఒక్కసారిగా బస్సు డ్రైవరు దానికి అంతా కూడా ఇంకా కాషన్స్ బోర్డు పెట్టారు. కాషన్స్ బోర్డు పెట్టినప్పుడు కూడా ఆ కంటైనర్ డ్రైవర్ అతి వేగంగా వస్తున్న కంటైనర్ దాన్ని తప్పించలేకపోయాడు, బస్సును గమనించలేకపోవడంతో ఆ ప్రమాదం జరిగింది. ఆ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే 2 ప్రాణాలు పోయాయి. ఆ బస్సులో వెళ్తున్న ప్రయాణికులకు గాయాలయ్యాయి. పూర్తిగా కంటైనర్
డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత డ్రైవర్ ఏమన్నా మద్యం సేవించాడా, లేకపోతే గుట్కా లాంటి మత్తు పదార్థాలు, గంజాయి లాంటి సేవించి బస్సును లారీని నడుపుతున్నారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన. ప్రస్తుతం అయితే డ్రైవర్ పరారీలో ఉండడం వల్ల ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయలేకపోతున్నారు. పోలీసులు డ్రైవర్ ను అదుపులో తీసుకున్న తర్వాత ఈ ఘటన పైన పూర్తిగా దర్యాప్తు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఏదేమైనప్పుడు ఈ ఘటన పూర్తిగా అందరినీ కలిసివేసింది. ఒక తీర్థయాత్రకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరగడం చాలా బాధాకరం. చిన్నజీఆర్ ఆశ్రమానికి 2 బస్సుల్లో వెళ్తున్న భక్తులు సుమారు 100 మందికి పైగా ఉండడం, వారందరూ కూడా కన్నీరుగా మున్నీరుగా వెళ్పించారు. ఆ ప్రాంతాల ప్రజలందరికీ కూడా ఒక్కసారిగా ఇబ్బందికి గురి చేసిందని చెప్పొచ్చు. మనోజ్, మిగిలిన ప్రయాణికుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏంటి ఇప్పుడు ప్రజెంట్ అక్కడే ఉన్నారా, తిరిగి ప్రయాణం అయిపోయారా, వాళ్ళ కండిషన్ లా ఉంది? ఏదైతే తీవ్రంగా గాయపడ్డారో 2 మహిళలు, వారితో పాటు మరికొంతమంది గాయాల పాయలు అందరూ కూడా ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత చికిత్స తీసుకొని వారందరూ తిరిగి ఇక్కడికి ఏదైతే హైదరాబాద్ ఆశ్రమానికి వెళ్తారా, తిరిగి వారి గ్రామానికి వెళ్తారా, లేదా వేరే బస్సులో తీసుకొని అక్కడికి వెళ్తారనే కోణంలో కూడా కొంత సందిగ్ధంలో ఉన్నారు. కొంతమంది ప్రయాణికులు అయితే పూర్తి స్థాయిలో 2 మృతి చెందారు. మా గ్రామానికి సంబంధించిన వారు కిన్నోటి వారు కావడంతో వారందరూ కూడా తిరిగి వారి సొంత గ్రామానికి వెళ్లేందుకు ఉన్నట్లు సమాచారం. మనోజ్, థ్యాంక్ యూ గంగారెడ్డి. సో మహారాష్ట్ర కిన్వోట్ నుంచి హైదరాబాద్ చిన్నజీఆర్ ఆశ్రమానికి వస్తోందో బస్సు. సో మార్గ మధ్యలో ఆర్మూర్ దగ్గరికి వచ్చేసరికల్లా బస్ టైర్ పంచర్ అయిపోయింది. దీంతో బస్ డ్రైవర్ ఆ బస్సుని రోడ్డుకి పక్కన నిలిపివేశారు. వెనకాల కాషన్ బోర్డు కూడా పెట్టాడు. అందులో ప్రయాణికులందరూ కూడా ఆ బస్సుకు ముందు భాగంలో, ఆ పంచర్కి సంబంధించిన బస్సు ముందు భాగంలో వారంతా డివైడర్ మీద, నేషనల్ హైవేపై డివైడర్ ఉంటుంది కదా, డివైడర్ మీద కూర్చొని ఉన్నారు. వెనకాల నుంచి వచ్చిన కంటైనర్ ఏం జరిగిందో, అరుపు తప్పిందా, ఇంకేం కారణాలు తెలియదు. బట్ ఒకసారిగా వచ్చి ఈ బస్సును ఢీకొట్టడంతో బస్సు ముందుకు కదిలి ఆ బస్సు టైర్ల కింద 2 మహిళలు, ఆ ప్రయాణం చేస్తున్నటువంటి ఆ ప్రయాణికుల్లో 2 మహిళలు స్పాట్లోనే ఆ బస్ టైర్ల కింద నలిగి చనిపోయారు. సో మిగిలిన వారి పరిస్థితి కూడా కొంత ప్రమాదకరంగా ఉన్నట్టు తెలుస్తుంది. గాయాలయ్యారు, అందరినీ కూడా సమీప ఆసుపత్రి తరలించారు. సో ఈ ఘటన పైన పోలీసు దర్యాప్తు చేపడుతున్నారు. సో కంటైనర్ డ్రైవర్ అక్కడి నుంచి వెంటనే పరారైపోయినట్టు తెలుస్తోంది. సో ఏదో ఒక శ్రావణ మాసం మొదలైంది, ఓ ఆశ్రమానికి వస్తూ ఉన్నాము, చక్కగా వెళ్తాము, తిరిగి ప్రయాణం అయ్యి మళ్ళీ మహారాష్ట్ర మా స్వగ్రామానికి చేరుకుంటామని ఆశించినటువంటి ఆ ప్రయాణికులకి ఒక తీరని విషాదం నెలకొంది. తమతో పాటుగా వస్తున్నటువంటి 2 తోటి ప్రయాణికులు, వారంతా బహుశా ఒకే ప్రాంతానికి సంబంధించిన వారై ఉంటారు. దాంట్లో ఎక్కువగా అందరూ మహిళలే ఉన్నారు. 2 ప్రయాణికురాళ్ళు చనిపోవడం ఇప్పుడు వాళ్ళలో ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. కన్నీటి పర్యంతం అవుతున్నారు, షాక్కు గురయ్యారు. వారంతా కూడా ఇప్పుడు తమతో పాటుగా వచ్చినటువంటి ఆ 2 మహిళలు చక్కగా వెళ్ళి దర్శనం చేసుకుని వాళ్ళు తిరుగు ప్రయాణం అయిపోదామని చెప్పే లోపే అనుకోని ఒక సంఘటన ఈ రూపంలో తమని వెంటాడి ఈ రకంగా తమ మిత్రుల యొక్క ప్రాణాలు తీసిందే అని చెప్పి బాధపడుతున్నారు, కన్నీటి పర్యంతం అవుతున్నారు, గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉన్నారు. సో ఏదేం జరిగినా ఆ కంటైనర్ డ్రైవర్ మాత్రం పరారీలో ఉన్నాడు. మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. సో రోడ్డు పైన ఇలాగైనా ఇప్పుడు జనరల్ కార్లో వెళ్ళినా లేదా హెవీ వెహికల్స్లో వెళ్ళినా కూడా ఇలాంటి పార్కింగ్స్ చేయడం ప్రమాదం అని భావించండి. ఏదైనా చాలా ఓపెన్ ప్లేస్ ఉన్నా, లేదంటే ఇంకేదైనా పార్కింగ్ లేబైస్ ఉంటూ ఉంటాయి. అప్పుడప్పుడు కొన్ని మార్క్స్ చూస్తుంటాం హైవేల పైనే, పక్కకి మనకు కొన్ని డివైడర్ పెట్టి అటువైపుగా పార్క్ చేయడానికి కొన్ని అలొకేషన్స్ ఉంటూ ఉంటాయి. అక్కడ తప్ప మిగిలిన ఎక్కడ మీరు పార్క్ చేసినా కూడా ప్రమాదం అని భావించండి. తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి యాక్సిడెంట్ నుంచి, ఇటువంటి ప్రమాదం నుంచి తప్పించుకోవాలన్నప్పుడు డెఫినెట్గా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. నమస్కారం, నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, 1/2 కిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble.
శాశ్వత స్మరణం Mandira Premium Silver Jewelry by Manipali. బోనాల పండుగ జోర్దార్ గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్ గా షాపింగ్ చేయండి. పండుగ అయినా దావత్ అయినా పట్టైనా ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.